పవన్ కళ్యాణ్ కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బీజేపీ ఆడిస్తున్న తోలు బొమ్మ అన్నారు. తెలంగాణకు రావద్దని పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ ఆపట్లేదు. ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ వస్తే ఇంటికి పిలిచి భోజనం పెడతానన్నారు మహేష్. పవన్ చాలా చిన్నవాడు, రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు. ఇవి గతంలో చాలాసార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇదేం సినిమా కాదు. విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత ఆ కళ సాకారమైంది సోనియా గాంధీ దయ వల్ల. బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో వారు పలికే పలుకులు నువ్వు పలుకుతూ ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. కానీ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వమైనా ఆపుతుంది. మా ప్రభుత్వం కూడా ఆపింది. మీరు సినిమాలు చేసుకోండి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీకు రాజకీయాల్లో. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతానంటే చెల్లదు. ఇది తెలంగాణ. సోనియా గాంధీ గారి సంకల్పం తీసుకోకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చేది కాదు. ఇది సాక్షాత్ ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడారు, తర్వాత నాయకులందరూ మాట్లాడిన తీరు. ఎక్కడున్నారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు? ఏ సినిమాలు నటిస్తూ ఉన్నాడు? ఎక్కడున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు? వారు తెలంగాణ గురించి మాట్లాడడం ఏంటి? స్టార్ డమ్ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. పార్టీ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు. నువ్వు చాలా చిన్నవాడు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చదువుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గాంధీ మహాత్మ నుంచి రాహుల్ గాంధీ వరకు ఈ గొప్ప కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి త్యాగాల గురించి మీరు ఒక్కసారి చదువుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడాలో మీకు అర్థమవుతుంది.